తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదు రాజధానిలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటలకే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ రాజధానిలో మరి ఈ రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ యొక్క పార్టీల ఉనికి కోసం మీరు ఆడేటువంటి నాటకాలు ఇక ఆపండి. కేవలం సామాజిక న్యాయం కోసం ఏదైతే పోరాటం జరుగుతుందో తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ జనాలైనటువంటి బీసీల ఆకాంక్షను నెరవేర్చడం కోసం మీరు కట్టుబడి ఉండాలి. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో నిర్వహించినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. గత పార్లమెంటు సమావేశాలలో అదే సమయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ కుల సంఘాలు అదేవిధంగా మొత్తం బీసీ సమాజం పోయి ఢిల్లీలో ప్రత్యేక రైళ్లు కట్టుకొని పోయి మరి ధర్నా నిర్వహిస్తుంటే ఏదైతే మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి జోడో యాత్రలో మాటిచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. రేపు శీతాకాల సమావేశం 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పార్లమెంటును స్తంభింపజేయాలి. అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నైతిక బాధ్యత. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఇది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేవలం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మాత్రమే అని మేము భావిస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం ఏదైతే మీరు రాష్ట్రపతి ఎన్నికలలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ ఏకం చేసినారో, ఏదైతే మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలలో మొత్తం కూడా మీ ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సబ్బండ వర్గాలు కూడా పోయాడ ఏదైతే పోరాటం చేశారో అలాంటి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం అలాంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు? ఈరోజు ఢిల్లీలో పార్లమెంటులో మీరు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయాలి. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. ప్రధానమంత్రి గారు ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి గారి ఇంటి ముందర కూర్చొని వంట వార్పు చేయాలి. దీనికి మేము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మీ వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కేవలం ఇక ఏవో కోర్టుల సాకు చెప్పి ఈరోజు 23% రిజర్వేషన్తో మళ్ళీ పాత పద్ధతిలో ఎలక్షన్కి వెళ్తామంటే మాత్రం ఈరోజు తెలంగాణలో సహించే పరిస్థితిలో బీసీ సమాజం లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి మేము దేశవ్యాప్తంగా జనగణన చేసి దాంట్లో కులగణన తీస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దానికి కట్టుబడి ఉండాలి. దానికి కార్యాచరణ ప్రకటించాలి. ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించడం కోసం మీ యొక్క ఏదైతే కార్యాచరణ ఉందో పార్లమెంటులో మీరు ప్రకటించాలి. లేకపోతే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా అగ్ని రాజేస్తాం, వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలను మీరు బీసీలకు వ్యతిరేకమా, బీసీలకు మరి ఏదైతే సహాయం చేయడానికి బీసీల డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్ నెరవేర్చడం కోసం సిద్ధమా, ఏదో ఒకటి మీరు తేల్చాలి. లేకపోతే మాత్రం రాబోయేటువంటి ఏ ఎన్నికలైనా బీసీ సమాజం మీ 2 పార్టీలను మీ సంగతి ఏందో తేల్చడానికి సిద్ధంగా ఉంది. జై బీసీ.